మహోన్నతురా ఉదయ కాలాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. లేఖన భాగాల నుండి మరొకసారి మా హృదయాలకి మేలుకొల్పు, కురుకొల్పు, పురికొల్పు, ఆత్మీయమైనటువంటి ఉదయమును, భౌతికమైన ఉదయంతో పాటు ఆత్మీయమైన ఉదయం కూడా మాలో మీ వెలుగును వాక్యం ద్వారా ప్రకాశింపచేయడానికి ఆశించిన కోణంలో సూర్యోదయం అరిగినట్లుగా లోకానికి ప్రతి ఉదయకాలం ముందు మా హృదయాంతరంగానికి వాక్యముతో సూర్యోదయం కలిగించమని యేసు నామమున వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మాణం చేసినాడు అని వాక్యంలో కనబడుతుంది. తాను కలిగించినటువంటి ఆదాముతో దేవుడు చెప్పిన మాట, ఈ పండు తినవచ్చు, ఈ పండు తినకూడదు అని ఒకే ఒక మాట దేవుడు వారికి ఆజ్ఞగా ఇచ్చి ఉన్నాడు. సమస్తము కలిగించిన దేవుడు, గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎంత సృష్టి ఉందో అదంతటిని దేవుడు ఆదాము వాళ్ళకి ఇచ్చాడు. సృష్టి యావత్తు దేవుని మహిమపరుస్తుంది. ప్రాణం లేకపోయినా, ఆత్మ లేకపోయినా, all the universe is exalting the God. సృష్టి యావత్తు దేవుని మహిమపరచు అన్నది. సృష్టి యావత్తు దేవుని మాట వినుచు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. నెవర్ ఆఫ్టర్ క్రియేషన్, సృష్టించబడిన తర్వాత ఇన్ని వేల సంవత్సరాలలో సృష్టిలో ఏ ఒక్కటి కూడా ఆకాశము కానీ, భూమి కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, పంచభూతాలు కానీ సృష్టించబడిన వాటిలో నరుని మినహాయించగా ఏ ఒక్కటి కూడా ఆయన సూచించిన క్రమాన్ని తప్పలేదు, మేరలేదు. కానీ దేవుడు ఈ సృష్టి అంతటినీ మానవుని కొరకు కలుగు చేసినాడు, మానవునికి ఇచ్చినాడు. కానీ ఆదాముతో దేవుడు చెప్పిన మాట, ఈ పండు తినవచ్చు, ఈ పండు తినకూడదు, ఆ మిగిలిన ఫలాన్ని తినవచ్చు. 3 విధమైనటువంటి ఫలాన్ని దేవుడు అక్కడ పెట్టాడు. ఆ 3 స్థితిగతులను దేవుడు వారికి వివరించినాడు. తెలుగు పదములో, సెంటెన్స్లో కర్త, కర్మ, క్రియ అనే 3 సమ్మేళనమే ఒక వాక్యం. పదము కాదు, వాక్యము. ఇక్కడ దేవుడు ఆదాములైన వారికి ఒక వాక్యమని ఇచ్చినాడు.
ఈ ఆహారం మంచివని అన్ని రకాల పదార్థాలు మీరు తినవచ్చు, ఈ ద్రాక్ష ఫలము తినవచ్చు, ఈ పండు తింటే మీరు చనిపోతారు కాబట్టి ఈ పండు తినవద్దు. ఒక సెంటెన్స్లో, ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ అని 3 ఎలా ఉంటాయో, ఆ మూడింటిలో ఎలాంటి భావము ఇమిడి ఉంటుందో, అలాగే దేవుడు ఇక్కడ ఈ 3 వేరు పరోక్షమైన దేవుడు వారి ముందు పెట్టి ఆ యొక్క వాక్యమును నట్లుగా పెట్టి వాటి వివరణ వారికి ఇచ్చినాడు. తినవచ్చన్న పండ్లన్నీ తింటూ, ద్రాక్ష ఫలం తినవచ్చన్న పండు కూడా తింటూ, తినవద్దన్న పండు తినకుండా ఉంటే ప్రభు వారు చెప్పినటువంటి వచనము లేక వాక్యము అనేటువంటి సెంటెన్స్ దాని భావగర్భితముగా ఉండేది. బట్ దే బ్రేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు ఏం చేసినారంటే ఆ 3 కర్త కర్మ క్రియ లాంటి 3 వాక్యములకు సమ్మేళనం పెట్టి ఆజ్ఞను దేవుడు వారికి ఇచ్చినప్పుడు వారు వాటిలో ఒక పదాన్ని స్ట్రైక్ ఆఫ్ చేశారు. తినవద్దన్న పండు వారు తిన్నారు. ది బ్రేక్ ద వర్డ్. తినవచ్చన్న పండ్లు తిన్నారు, ద్రాక్ష ఫలం తినవచ్చు అన్నాడు, ఇంకా అది తినలేదు. అంటే అన్ని రక్షణ ఫలం తినవచ్చు అన్నారు, అది తిన్నారు. సెంటెన్స్లో ఒక భాగం రాశారు. రెండవది ద్రాక్ష ఫలం తినవచ్చు అన్నారు, ఇంకా అది రాయలేదు, తినలేదు. మూడవది తినవద్దన్న పండు తిన్నాడు. అంటే 3 పదాల సమ్మేళనం ఒక సెంటెన్స్ అని ఎలా అనుకున్నామో, ఈ త్రిత్వ ఆజ్ఞ యొక్క సమ్మేళనము దేవునికి చిత్తమై ఉండగా వీరు తినవచ్చన్న పండ్లన్నీ తిన్నారు, ద్రాక్ష ఫలము తినవచ్చు, అది తినకపోతే చచ్చిపోయేది లేదు, అక్కడ బ్రేక్ అయ్యేది అక్కడ ఏమీ లేదు. తినవచ్చన్న పండ్లన్నీ తినకపోయినా బ్రేక్ అయ్యేది లేదు. బట్ వేర్ దే ఫెయిల్డ్, వేర్ దే బ్రేక్డ్ ద వర్డ్ ఆఫ్ సెంటెన్స్, ఎక్కడ వారు మైనస్ చేశారు అంటే తినవద్దన్న పండు తిన్నారు. సో దేర్ దే బ్రేక్. అక్కడ దేవుని చిత్తాన్ని తీసివేసి ఆ పదాన్ని తీసివేశారు. తినవద్దు అన్నదాన్ని తినకుండా ఉండాల్సింది, తినవద్దన్న తినకుండా ఉంటే ఆ పదం ఉండేది, కర్త కర్మ క్రియలో అది ఆ భాగం ఉండేది. కానీ ఎప్పుడైతే వారు తినవద్దన్న పండు తిన్నారో దే బ్రేక్ ద వర్డ్, అంటే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసారు. కర్త కర్మ క్రియలో ఒక కర్తను తీసేస్తే ఆ భావం ఏది, కర్మను తీసేస్తే భావం ఏది, క్రియను తీసేస్తే భావమే ఉంది. ఆ 3 కలిసి ఉన్నప్పుడే ఆ సెంటెన్స్ యొక్క భావం మనకు అర్థమవుతుంది. ఓ వ్యక్తి సెంటెన్స్ చెప్పాడు అంటే దానిలో 3 ఉండాలి, దాని జవాబు చెప్పామంటే దానిలో 3 ఉండాలి, ప్రశ్న చెప్పామంటే 3 ఉండాలి, జవాబు రాసామంటే 3 ఉండాలి. ఫ్రమ్ గాడ్ సైడ్, దేవునికి వైపు నుంచి మనకి ఇచ్చిన మాటలో ఈ త్రిత్వం ఉన్నది. దానికి రెస్పాండ్ అవ్వాల్సిన మనుషుడు ఏం చేశాడంటే ఈ బ్రేక్ 1 ఆఫ్ ద 3, ఆ 3 ఒకదాన్ని బ్రేక్ చేశాడు. అందులో ఏం బ్రేక్ చేశాడు? తినవలసిన పండు, ఆహారం మంచిన పదార్థాలను తినవచ్చు, వాటిలో కొన్ని తినకపోయినా ఏమవదు, తిన్నందువల్ల మంచిదే, అంతే తప్ప అక్కడ ఆ తినవలసిన ఆహార పదార్థములు ది బిలాంగ్స్ టు ద లైఫ్, అవి ప్రాణానికి పోషణకు సంబంధించేటువంటి పరోక్షాలు. అవి ఈ 2 ఉన్నవే. ద్రాక్ష ఫలము తిండి చనిపోతావు అన్నది, ఈ 2
మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ ద 3. ఈ 3 మాటల్లో ప్రాముఖ్యమైనవి 2. ఈ రెండిటిలో అపాయకరమైనది తినవద్దన్న పండు. తినవద్దన్న పండు తినకుండా, తినవచ్చన్న పండు ఆ జీవవృక్షఫలం తినకుండా ఉన్నా అక్కడ నష్టం లేదు. ఇది నష్టం లేదు, లాభం లేకపోయినా నష్టం లేదు. కొంతమంది వ్యాపారం చేస్తారు. పెట్టుబడి ఎంత పెట్టారో, పెట్టుబడి 1,30,000 పెట్టాను, ఎంత లాభం వచ్చింది? లాభమే రాలా. ఎంత నష్టం వచ్చింది? నష్టమే రాలా. మరి ఏంటంటే నీ వ్యాపారం అలా లాభం లేదు, నష్టం లేదు, అలా బ్యాలెన్స్గా ఉంది. మరి వ్యాపారం చేసినందుకు బ్యాలెన్స్గా ఉంటారు కదా? కాదు కదా. నష్టం తెచ్చుకోవడానిక కాదు కదా. మరి దేనికి? ప్రాఫిటబుల్ సేక్, లాభం కొరకు. దేవుడు మానవ జీవితాన్ని రూపకల్పన చేసే మానవునికి నీ జీవితంతో ఒక వ్యాపారం చేసుకోవాయా? నీ జీవితాన్ని ఇచ్చా, నీ జీవితం ఒక వ్యాపారం చేసుకో. నువ్వు చేసుకునే వ్యాపారంలో లాభం తెచ్చుకో, నష్టం తెచ్చుకో మాకు. లాభ నష్టం 2 లేకుండా అలాగే ఉంచుకో మాకు. హౌ మీనింగ్ఫుల్ ఇట్ ఈస్. అది ఎంత భావగర్భితంగా కనబడుతుందో మనకి. అదే మానవ జీవితం యొక్క పట్ల దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ ప్రాజెక్ట్ని ఏం చేశాడు? ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆదాము ఒంటరిగా మంచిది కాదని చెప్పి దేవుడు యోచించి సాటి అయిన సహాయంగా అవనిచ్చినాడు. అవ పేరేంటి? అవ పర్పస్ ఏంటి? సాటి అయిన సహాయం అంటే హెల్పింగ్ వెర్బ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ ఏంటిది? హెల్పింగ్ వెర్బ్, సహాయం. వైఫ్ ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్ వెర్బ్ టు ద హస్బెండ్. భార్యను భర్తతో కలిపితే కర్తాకర్మ క్రియ కలిపిన దానిలో ఎలా వాక్యంలో భావం ఉంటుందో, నరుడు ఒంటరిగా ఉన్నట మంచిది కాదు అని చెప్పి దేవుడు యోచించి హెల్పింగ్ వెర్బగా అవ్వ అనే స్త్రీని ఇచ్చిన్నాడు. అక్కడ సంపూర్ణత ఉంది. అక్కడ సంపూర్ణమైంది. మానవ జీవితం సంపూర్ణమైంది. అది వివాహాలు కూడా దేవుని సేవకులు ఏం చెప్తా ఉంటారంటే, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ప్రభు చెప్పినాడు. ఎప్పుడో ఒక అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు, నిండుగా లేడు, తలకాయ ఉంది కానీ బాడీ లేదు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాడీ వచ్చింది. ఇప్పుడు భావం వచ్చింది. శిరస్సు లేని దేహము, దేహం లేని శిరస్సు ఏం ప్రయోజనము? 2 కలిసి ఉండాలి. అది దానికి ఉద్దేశం. ఆ విధంగా దేవుడు మనం సృజించినాడు. కానీ ఇక్కడ వారు దేవుడు సాటిన సహాయముగా అవను ఎలా ఇచ్చినాడో ఆ సాటిన సహాయముగా వాడుకోవాలి. కానీ ఆ సాటిన సహాయము అనే పేరు మీద ఇచ్చిన ఆ యొక్క అవ్వమ్మ సహాయం చేసిందా? పూర్ణం చేసిందా? సహకరించిందా? విషయాన్ని పెంచిందా? సమకూర్చిందా? ఇక అది పూర్తిగా సర్వనాశనం చేసిందా? ఏం చేసింది? సర్వనాశనం చేసింది. ఎవరి ఇండివిజువల్ పర్సన్ ఈజ్ ఏ పర్సన్. ప్రైమరీ సంఘమా, వ్యక్తిగతమా, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, భార్యవైనా, భర్తవైనా, అన్నదమ్ములైనా, అక్కజనైనా, సహోదరులైనా, ఇరుగైనా, పొరుగైనా, విశ్వాసైనా, సేవకులైనా, మనం ఏ స్థానంలో ఉన్నా సరే, ఇన్ బిట్వీన్ ద బోత్ దేర్ మస్ట్ బి అండర్స్టాండింగ్. ఇరు అని వారి మధ్య అండర్స్టాండింగ్ కావాలా? అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అక్కడ ఏకత్వం ఉంటుంది. ఇక్కడ ఆదాము అయిన వారిని దేవుడు పెట్టాడు. దేవుడు ఒక మాటను చెప్పినాడు. ఆ ఆజ్ఞను వారు పోషించినంత వరకు దే ఆర్ సేఫ్. ఎంతకాలం గడిచిందో, తినవలసిన పండు తినమన్నారు, తింటున్నారు. జేసుఫలం తింటే నిరంతరం జీవిస్తారన్నాడు, ఇంకా తినలేదు. ఈ పని తిని చస్తారన్నారు, అది తినలేదు. అలా సమయం ఎంతకాలం గడిచిందో కానీ గడిచింది. ఆ గడిచిన కాలం అంతా ఏ సేఫ్ సైడ్, నార్మల్ లైఫ్, బ్యాలెన్స్డ్ లైఫ్. ఆ బ్యాలెన్స్ లైఫ్లో ఉన్నటువంటి వారు తినవలసిన పనులన్నీ తింటూ, జేసుఫలం తినకపోయినా,
తినవద్దన్న పండు తినకపోయినా దే హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్. అక్కడ క్వశ్చన్ లేదు, సమస్య లేదు, డిస్టర్బెన్స్ లేదు, ఏమీ లేదు. ఏ నార్మల్ లైఫ్, సాధారణ జీవితం జీవిస్తున్నారు. కానీ 2 పళ్ళు తినలేదు, కానీ సాధారణ లైఫ్ జీవిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే తినవద్దన్న తింటే నిరంతరం జీవిస్తారని చెప్పిన పండు తినకపోయినా సాధారణ జీవితంలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నారో, తింటే నిరంతరం జీవిస్తారన్న పండు తినకపోయినా, నిరంతరం జీవించే స్థితికి వారు వెళ్ళకపోయినా, ఆ పండును వారు అందుకోకపోయినా, ఇక్కడ అందుకున్నది 2 పళ్ళు. ఒకటేంటి ఆహార పదార్థం మంచిగా తిన్నారు, ప్రాణవంతో జీవితకాలం జీవిస్తానే ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే తింటే చచ్చిపోతారన్న పండు తిన్నారో, ఆ పండు తినగానే వాట్ హ్యాపెండ్, ఏమైపోయింది? వారు చనిపోయినారు. చనిపోవడం అంటే అర్థం ఏంటి? తినవద్దన్న పండు తిన్నారు కానీ దే బ్రేక్ ద వర్డ్. దేవునికి మాట మీరేరు కాబట్టి బ్రేకింగ్. వాట్ బ్రేకింగ్? ఒక ఆజ్ఞనిచ్చాడు, ఇది ఈ 1 వే ఇటు వెళ్ళకూడదు అన్నారు, దాన్ని వెళ్ళాడు. యాక్సిడెంట్ అయిందా? అవ్వలేదు. మరి వాడిని తీసుకుని జైల్లో పడేసారు ఎందుకు? ఈ బ్రేక్ ద లా. ఈ బ్రేక్ ద లా. ఆదములైన వారు తినవద్దన్న పండు తిన్నారు, సో దే బ్రేక్ ద లా. సాధారణమైన పండ్లు తింటూ జెరూసలేం తినకపోయినా, ఈ తినవద్దన్న పండు తినకపోయినా, దే హ్యావ్ ఎ నో కోర్స్ ఆఫ్ నార్మల్ లైఫ్. ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. దాంతోపాటు తినవద్దన్న జెరూసలేం కూడా తిని ఉంటే ఆ లైఫ్ అనేది ఎవర్ లాస్టింగ్గా, నార్మల్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్గా మారిపోయేది, ఇంకా బెటర్గా ఉండేది. అలా వెళ్ళిపోయింది. కానీ తినవద్దన్న పండు తినకుండా ఉండి ఈ 2 తింటే లైఫ్ ఇది ఓకే. ఈ ఎవర్ లాస్టింగ్ పండు తిని తినవలసిన పండ్లన్నీ తినవచ్చు అన్నవన్నీ తింటూ, తినవద్దన్న పండు కూడా తింటే అప్పుడేమవుతారు? తినవద్దన్న పండు తింటే చచ్చిపోతారు. అంటే అర్థం ఏంటి? ఎవర్ లాస్టింగ్ అనేదేమో ఆ జీవరస పండు తింటే ఎవర్ లాస్టింగ్ ఉంది. ఈ తినవద్దన్న పండు తిన్న దానిలో ఏమవుతుంది? ఉన్న లైఫే బ్రేక్ అయిపోతుంది, లేకుండా పోతుంది. దీని కంటిన్యూస్ స్పిరిచువల్ లైఫ్ అనేది అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. చాలా గొప్ప భావం పెట్టాడు ఆ చిన్న మాటలోనే. అదేమో గ్రంథం అంతా లేదు, బైబిల్ అంతా లేదు, కొత్త నిబంధన లేదు, పాత నిబంధన లేదు, ఏ చట్టం లేదు, ఏ ఆజ్ఞలు లేవు, ఏ ధన్యతలు లేవు. ఓన్లీ 1 వర్డ్. 3 మాటలతో కానీ ఒక వాక్యం దేవుడు వారు చెప్పినాడు. ఇంతలా బైబిల్ ఉందా? ఇన్ని పేజీలు బైబిల్ ఉందా? నేను అప్రాజ బైబిల్ కూడా ఉంది. అది చూస్తే అది పట్టుకుంటే కనీసం 5 కేజీలు బరువు ఉందా, చెయ్యని ఎప్పేసినట్టు ఉంది. అట్లా లేపితే దానికి ఎంత బైబిల్, దాని కామెంట్ అని కలిపితే చాలా వెయిట్ ఉంది. అది ఎన్ని వాక్యాలు, ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని ఖండాలు, ఎన్ని గాస్పల్స్, ఎంత ఉంది? 66 ఎన్ని మొత్తం? 66 గ్రంథాలు ఉన్నాయి దానిలో. ఏ బిగ్ బుక్. ప్రభు అంతలా పుస్తకం వారికి ఇవ్వలేదు. మోషేని పంపించి 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. యేసు పంపించి 9 ధన్యతలు ఇవ్వలేదు. ఓన్లీ 1 సింగిల్ వర్డ్. చదువంతా కలిపి ఒక మాట, తినవద్దన్న తినకుండా ఉంటే చాలు. సింగిల్ వర్డ్, లైఫ్ అంతా వెళ్ళిపోద్ది అంతే. సమస్యలు లేవేగా. అది ఒకటి తినకుండా ఉంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పు, ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎంత రోదన జరుగుతుందో, ఎంత బలత్కారం జరుగుతుందో. ఈ ప్రపంచంలో సమస్తమైనటువంటి వందల వేల లక్షల సంఖ్యలోకి వెళ్ళినా సరే అన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఈ ఒక్క పండు తినకుండా ఉండి ఉన్నట్లయితే లోకం ఇలా ఉండేది, ఇలా ఉండేది కాదు. వీడు మంచోడు కాదు, ఏమై మంచిది కాదు, అమ్మ ఏమై మంచి బుద్ధి మంచిగా, అది ఆ క్వశ్చన్స్కే ఆస్కారం లేదు. ఎలాంటి జీవితం అండి. అప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దేవుని మాట మనం నెరవేర్చినట్లయితే ఈ యొక్క డిస్టర్బెన్స్ వచ్చేది కాదు.
తినవద్దన్న పండు తినకుండా ఉంటే ఈ లోకం ఇలా ఉండేది. చెప్పండి, ఇలా ఉండేది ఎలా ఉండేదో. పరలోకం అక్కడ కాదు, ఇదే పరలోకంగా ఉండేది. ఇదే పరలోకంగా ఉండేది. కానీ ప్రభువును మనం అంగీకరిస్తే అప్పుడు ప్రభు అన్నారు, పరలోకం మీలోనే ఉంది, మీ మధ్యలోనే ఉంది అంటున్నాడు. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం జీవిస్తాడు, మనం లేకుండా జీవిస్తాడు. కానీ ఆ పదాన్ని పోషించలేదు కాబట్టి ఆదాములైన వారు ద డెత్ ఎంటర్డ్, మరణం అనేది వారి జీవితంలో ప్రవేశించింది. ద సిన్ ఎంటర్డ్, ద డిజొబీడియన్స్ ఎంటర్డ్. ఇంకేమైనా ఇవన్నీ దాని లక్షణాలు. కోపము, ద్వేషము, పగ, అసూయ, ఈర్ష్య, ద్వేషము, కలిసి ఉండలేకపోతాం, ఏక మనసు ఉండలేకపోతాం. అందరు కలిసి ఇద్దరు కలిసి సంతుష్టిగా సంతోషంగా ఏమీ లేకుండా అలా ఒక వ్యక్తి ఉన్నట్లు ఇద్దరు కలిసి ఎందుకు ఉండలేకపోతున్నారంటే తినవద్దన్న పండు వాడు తిన్నారు. సో ఇట్ ఈస్ బ్రేకింగ్. దానివల్ల దొరుకుతుంది నష్టం అంతా. సరే సరిపోదాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈనాటి జీవిత విధానాన్ని వారు పాడు చేసుకున్నారు. దేవునికి వారికి వైరులు వచ్చేసింది. దేవునికి వారు విరోధులైపోయినారు. అపవాదికి వారు చోటు ఇచ్చారు. ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నారో దే సపరేటెడ్ ఫ్రమ్ ద గాడ్స్ మైండ్ అండ్ దే ఇంక్లైన్ విత్ ద సాటనిక్ మైండ్. దైవత్వాన్ని పోగొట్టుకున్నారు. అపవాది యొక్క మాట విన్నారు కాబట్టి అపవాది తత్వాన్ని పోతున్నారు. దేవుని జనాంగమైన వారు అపవాది సంతానంగా మారిపోయినారు. నౌ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ సాటన్. మన అపవాది మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నాడు దేవుడు. రక్షించబడిన వారులారా, మనం అందరం కూడా అపవాది సంబంధులము. రక్షణ పొందినట్లయితే తినవద్దన్న పండు తిని పాపులైపోయినారు. ఆ పాపులైన వాళ్ళకి దేవుడు చూసామంటే ఈ పండు తినండి. అప్పుడు తినవద్దన్న పండు తిన్నారు, మరణం తెలుసుకున్నారు. ఆ మరణం నుంచి మీరు బ్రతకాలనుకున్నట్టయితే క్రీస్తు యొక్క మాట వినండి, క్రీస్తుకు లోబడండి, క్రీస్తుని అంగీకరించి. ఎందరైనా అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండు తిన్నారో వారు అపవాది కుమారులు అయిపోయినారు. ఎప్పుడైతే ఇప్పుడు అందరూ ఆయన యేసు అంగీకరిస్తే వారందరూ దేవుని కుమారులు అవుతారు. ఏ రెమెడీ, ద జీసస్ ఈజ్ ద రెమెడీ. క్రీస్తు స్వభావం రెమెడీ. నీ మనసు పొందిన అంటున్నావా, ద్వేషం ఎందుకుంది? మనసు పొందిన అంటున్నావా, ఎందుకు క్షమించలేకపోతున్నావు? దేశం ప్రభు నమ్మేనంటున్నావా, ఎందుకు ద్వేషిస్తున్నావు? దేవుని నువ్వు నువ్వు ప్రభు స్వభావం నువ్వు వచ్చినట్లయితే, ప్రభుని అంగీకరించినట్లయితే, ఆ ప్రభుని అంగీకరించమంటే ఆయన మనసును అంగీకరించడం. క్రీస్తు చేసుకున్న మనసును మీరును కలిగి ఉండండి. క్రీస్తు చేసుకున్న మనసు మీరు కలిగి ఉండండి. హౌ మెనీ రిసీవ్స్ హిమ్? ఎందరైనా అంగీకరించరు వారు దేవుని కుమారులు అయిపోతారు. ఆ తినవద్దన్న పండు తిన్నారు, దేవుని కుమారులు అపవాది కుమారులు అయిపోయినారు. ఇప్పుడు యేసు అంగీకరిస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్యాక్ టు ద లైఫ్, మళ్ళీ తిరిగి దేవుని కుమారులు అయిపోతారు. అమ్మో ఆ పని మళ్ళీ తింది, తినవద్దన్న పండు తింది, కొంప ముంచింది, నా కొంప కూడా మునిగిపోయింది అంటున్నాను. అలా అది అయిందేంటి, అయిపోయిందిలే. తినవద్దన్న పండు తింది, కొంప ముంచింది, నీ కొంప కూడా ముంచింది, నా కొంప ముంచింది. ఇప్పుడు తినవన్న పండు నేను తినమన్నాడు. ఆ రోజు అవ్వతో తినవద్దు అన్నాడు, ఈరోజు నిన్ను తినమన్నాడు. ఈ పండు ఏంటి నిన్న ఈ పండు తినంటున్నాడు, అదంతా పోదు, ఈ పండు తిన, దాన్ని బ్లేమ్ చేసే పని ఏముంది? ఇదిగా మనం మనసు అనట్లేదా? అక్కడే అప్పాది అవ్వని బ్లేమ్ చేస్తున్నాం. మనం తినవద్దన్న పండు తింటే బ్లేమ్ పాపం తెచ్చిపెట్టింది ప్రపంచంలోకి సైతాంది అని అంటున్నాం. సరే ఇప్పుడు మాత్రం ప్రభు ఏం చెప్పాడేంటి? ఆ పని మనం తిన్న పాపం తెచ్చి పెట్టిందా మనందరికీ. ఇప్పుడు నువ్వు ఈ పండు తినమ్మా. ఏ పండు? ప్రభుని అందరూ ఆయన అంగీకరించు, అప్పుడు ఏమైపోతావు? దేవుని దేవుని కుమారులు పండు తిని ఏమయ్యారు? ఇప్పుడు అపవాది కుమారులు ఈ పండు తిని ఏమవుతారు? అది ఎంత సింపులో ఇదంతా సింపులే. అది ఎంత పాపం తెచ్చిందో ఇదంతా పుణ్యం తెస్తుంది. ఇంకేమైంది? దీని నష్టమేమో.
ఓ మేనమామ వచ్చాడు మేనవాడి ఇంటికి, చిన్న పిల్లవాడు. వాడి దగ్గర వాళ్ళ అమ్మ రూపాయి ఇచ్చింది వాడికి, మేనవాడికి, ఆ కొడుక్కి. మేనమామ వచ్చి ఆ రూపాయలు లాక్కున్నాడు. లాక్కున్నాడు, ఏడుతున్నాడు, లాక్కున్నాడు, ఈ జేబులో పెట్టుకున్నాడు. వాడు ఏడుతున్నాడు. ఏంటి ఏడుతున్నావు? మావిన రూపాయలు తీసుకున్నాడు. ఎందుకురా రూపాయి నేను ఇస్తాను, రూపాయలు తీసుకున్నాడు, ఏపీ ఎందుకురా అంటేను వాడేసాడంటే సర్లేమని చెప్పి ఈ జేబులో చేపెట్టి 2 రూపాయలు ఇచ్చాడు వాడికి. ఏంటే అది దగ్గర తీసుకున్నది రూపాయలు, ఏడుస్తున్నాడు, 1 రూపాయలు తీసుకున్నాడు మావయ్యని. అందుకే ఈడేం చేశాడు, ఈ జేబులో నుంచి 2 రూపాయల బిడ్డ తీసి అడిగి ఇచ్చాడు. ఏడుపు ఆగల అక్కర్లేదా? అయిపోయింది. ఏడుపు పోయి మరి ఏం రావాలి మళ్ళీ? ఎందుకని ఎందుకని చెప్పు. రూపాయి ఇచ్చాడు. రూపాయి తీసుకొని లాభం చేశాడా నష్టం చేశాడా? లాభమే చేశాడు. సంతోషమా ఆనంద దుఃఖించాలా? మరి దుఃఖిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. వీడు చెప్పు, ఏడుతున్నాడు. ఎంతసేపు ఏడిపిస్తావరా అని అంటుంది వాళ్ళ అక్క వచ్చి. లేదా ఇచ్చేసాను, అడిది 50 రూపాయలు అడిగి ఇచ్చేసాను అన్నారు. మనకి ఎడుతున్నావు ఎందుకురా? కాదు మమ్మీ, 1 రూపాయి తీసుకొని నాకు ఇవ్వలేదు, 1 రూపాయి ఈ జేబులో పెట్టుకున్నాడు, ఆ జేబులో ఇంకో బెడ తీసి నాకు ఇచ్చాడు అన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు. మరి ఇంకేంట్రా, 1 రూపాయి నాకు ఇవ్వలేదు, నాకు 2 రూపాయలు ఇచ్చాడు అన్నాడు. ఏంటి మావి 2 రూపాయలు నాకు ఇచ్చాడు, 1 రూపాయి మొత్తం జేబులో పెట్టుకుని 1 రూపాయి నాకు ఇట్లేదు అన్నాడు. మొత్తం దాడికి ఇంకా ఆదావుని బ్లేమ్ చేస్తావు ఎందుకమ్మ నువ్వు? అవను బ్లేమ్ చేస్తావు ఎందుకు నువ్వు? ఆ గాడిదలు తినదన పడి తిన ఈ పాపం తెచ్చిపెట్టి వాళ్ళ మీద బ్లేమ్ వేస్తావు ఎందుకు? తినదన పడి తిని పాపం తెచ్చే మాట నిజమే. ఇప్పుడు ఈ పండు తింటే ఏమవుతుంది? మళ్ళీ ఆ పాపం అంతా పోతుందా ఉంటుందా? మరి 2 - 2 ఏమైపోయింది? ఆ పని కూడా రూపాయి 2 ఇస్తే 0 చేసాడు. సర్లేరా ఎడమహరా అటు 0 చేస్తాడు, ఇంటికి తీసుకెళ్ళరా అన్నాడు. ఏంటి ఇంటికి తీసుకెళ్ళరా, మధ్యలో పెట్టరా అన్నాడు. ఏ మధ్యలో? 2 మధ్య పెట్టమన్నాడు. 4 తీసుకున్నాడు కొన్ని 4 తీసుకుంటే ఏమైపోయింది? 4 తీసేస్తే మైనస్ పోయింది. ఆదం ఏం చేశాడు ఇప్పుడు? మైనస్ చేసుకున్నాడు దేవుడి ఆనందాన్ని. అప్పుడు మా దేవుడు వేసుకోవచ్చు ఏమన్నాడు? సరే పోతే పోయిందిలే, ఇది ఇంటి యత్నాన్ని తీసుకెళ్ళన్నాడు. ఏంటి ఇంటి యత్నాన్ని తీసుకెళ్ళాను. ఇంటి తీసుకెళ్ళి 4 మధ్య పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? 4 ఇంటూ పెట్టాడు, ప్లస్ కాదు. ఇందా 4 - 4 0 అయిపోయింది. 4 × 4 పెరిగిందా లేదా? మరి ఇందాక 0 అయిపోయింది, ఇప్పుడు ఎంత అయింది? డబుల్ అయింది, ఇంకా ఎక్కువ అయిపోయిందా? ఎన్ని రేట్లు? 4 times 4 × 4 16. క్రీస్తునందు ఉన్నాడు వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, ఆదాము దోషం తొలగిపోయాను, ఇప్పుడు క్రీస్తు స్వభావం మిగిలి ఉండిపోయాను. ఏమి వచ్చింది ఇప్పుడు? వాట్ రిమైన్? ద క్రైస్ట్ నేచర్ రిమైన్. ఇప్పుడు నీలోకి ఏమొచ్చింది? క్రీస్తు యొక్క మనసు నీకు వచ్చింది. నీవేగా నీలోంచి ఏం పోయింది? అపవాది మనసు పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? క్రైస్ట్ మైండ్, క్రైస్ట్ స్పిరిట్. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారి దేవుని కుమారుడు. క్రీస్తు చేసుకున్న మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు చేసుకున్న మనసు ఇంకా నీలోనే అపవాది మనసు ఉందా? క్రీస్తు యొక్క మనసు వస్తే ద్వేషం ఎక్కడ? నువ్వు ద్వేషించడమా? నేను ద్వేషించట్లేదు. నువ్వు నష్టం చేయడమా? నేను నష్టం చేయలేదు. నువ్వు ద్రోహం చేయడమా? నేను ద్రోహం చేయలేదు. నేను దూషించలేదు. కొట్టడమా? నేను కొట్టలేదు. తనడమా? నేను తనలేదు. మరి ఏంట్రా ఇవన్నీ నేను చేయలేదు, వాడు నాకు చేశాడు. ఎవడు? ఎదుటివాడు ఈయన నాకు చేశాడు. ఇవాళ రక్షించబడిన వారు కూడా బలహీనలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? మేంటి ఆడదో మాట్లాడేదంట. ఏంటి ఆడంటే శత్రువు భయస్తుంట, ఆడు ఎంత అన్యాయం చేశాడు నీకేం తెలుసు? అందుక ఎంత ఆదిమ ఆదమలేని వారు ఎలా అపవాది మోసం చేశాడో ఇప్పుడు కూడా రక్షించబడి అంటూ నిన్ను కూడా అపవాది మోసం చేస్తున్నాడు. నీకు డైరెక్ట్గా నీకు అంత అర్థం కావట్లేదు.
అది ఆదమ కాదు, అవ్వమ్మ కాదు. ఇవాళ నువ్వు తినవద్దన పండు ఇవాళ నువ్వు తిన్నావు. మాకు పొందానన్నావు, తినవద్దన పండు తిన్నావు. ఏం తిన్నావు? తినవద్దన పండు తీసేసుకుని మనసు పోయింది. ఏ మనసు వచ్చింది? అపవాది మనసు వచ్చింది. ఆ పండు తింటే పాపం, తినకుండా పాపం లేదు. ఆ తినవద్దన పండు తిన్నప్పుడు ఏమైపోయారు వాళ్ళు? అది బికేమ్ పాపులు అయిపోయినారు. పాప స్వభావానికి వచ్చేసింది. తినవద్దన పండు తిన్నప్పుడు ఎంత పాపం వచ్చిందో, తినమన్నప్పుడు ఇప్పుడు తింటే వేసిపోయినందు అంగీకరిస్తే అదంతా ఉంటుందా పోతుందా? ఎక్కడ పోయింది మరి? ఇంత ఏంటి ఇట్లా ఆమె దేశిస్తున్నామంటే ఆ అబ్బాయి నిర్దేశమేంట్రా? ఇన్ని రకాలుగా నన్ను నష్టపెడుతుంటే మరి ఏం చేయాలి? ఓ నువ్వు నష్టపరచలేదా? ఆ అబ్బాయి నష్టపెట్టాడా? నువ్వు దూషించలేదా? వాళ్ళు దూషించారా? నీవు నష్టం చేయలేదా? వాళ్ళు నష్టం చేశారా? నువ్వు విమర్శించా? వాళ్ళని విమర్శించారా? వాళ్ళని చెడ్డాను లేదా? వాళ్ళని చెడ్డ అంటున్నారా? అట్లాగంటారా? నాకు అసలు తెలియదే. అట్టయితే వాళ్ళని ద్వేషిస్తూ నువ్వు కూడా ద్వేషించరా? అదే బైబిల్ చెప్పేదే. అదే ఓ ఈ విశ్వాసులైన వాళ్ళారా, కమ్ టు ద పాయింట్. ఒకసారి గమనికి రండి. ఏంటి? ఆర్ యు బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ బ్లేమింగ్ అదర్ వన్? రక్షించబడిన వాడు ఇతరులను బ్లేమ్ చేయడమా? ఇతరులు బ్లేమ్ చేయబడ్డమా? నో బ్లేమబుల్ లైఫ్. రక్షించబడిన వారికి లేదు. నాలో క్రీస్తు ఉంటే, క్రీస్తులా నేను ఉంటే నన్ను ఎవరు బ్లేమ్ చేస్తారు? నన్ను ఎవరు బ్లేమ్ చేయరు. ఎదురువారు క్రీస్తుగా ఉంటే, నువ్వు క్రీస్తుగా ఉంటే సమస్య లేదు. ఎదురువారు క్రీస్తుగా ఉండి నువ్వు క్రీస్తుగా లేకపోతే నీకు సమస్య, వాళ్ళకి సమస్య లేదు. ఎదురువారు క్రీస్తుగా ఉండి నువ్వు క్రీస్తుగా లేకపోతే అది నీకు సమస్య, ఎదురువారికి కూడా సమస్య. కాబట్టి సోదరులైన వాళ్ళారా, క్రీస్తు చేసుకున్న మనసు కలిగి ఉన్నావా? పోషించుకున్నావా? మనసు పొందేలే, సేవ చేస్తున్నావులే, మంచిదేలే. కానీ క్రీస్తు చేసుకున్న మనసును కలిగి ఉన్నావా? ఏది క్రీస్తు యొక్క మనసు? నువ్వు ప్రేమించమని ప్రేమించడం ఉంటావా? మేలు చేసేవాడు మేలు చేయడమా? కీడు చేసేవాడు కీడు చేయడమా? క్రీస్తు యొక్క మనసు ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? కీడు చేసేవారికి మేలు చేయి, దూషించేవారిని ప్రేమించు, శపించేవారిని దీవించు. నీకు విరోధంగా మాట్లాడే వారితో నీకు విరోధంగా మాట్లాడవు. అంతా నెగిటివ్ మాట్లాడుతుంది. విశ్వాసజీవితం అనేటువంటిది లోక విధానానికి పాజిటివా, లోక విధానానికి నెగిటివా? లోక విధానానికయా నెగిటివ్. మరి దేనికి పాజిటివ్? దేవుని స్వభావానికి పాజిటివ్. నేను చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఈ ఉదయకాల సమయంలో అపవాదైన వాడు నిన్ను భ్రమ పెడుతూ ఉన్నాడు. రక్షించబడ్డానని కండవ బుధాన్ని వేసుకుంటున్నావు, సేవ చేస్తుందని చెప్పి కండవ బుధాన్ని వేసుకుంటున్నావు. ఒకసారి మీరు గమనించండి, ప్రస్తుతం ఈ ఉదయకాలమున క్రీస్తు యేసు మనసు నీవు కలిగి ఉన్నావా? ఎదురుని ద్వేషించారు, నువ్వేం చేయాలా? ప్రేమించాలా. ఎదురు క్షమించలేదు, నువ్వేం చేయాలా? క్షమించాలా. ఎదురు ప్రేమించారు, నువ్వేం చేయాలా? ద్వేషించాలా. మరేంటి? అటు నుంచి నెగిటివ్ అయినా ఇటు నుంచి పాజిటివ్, ఇటు నుంచి పాజిటివ్ వచ్చినా అటు నుంచి నెగిటివ్ వచ్చినా ఇది పాజిటివ్గా ఉంచాలా, నెగిటివ్గా మార్చాలా? మా ఇంటికి పోయినా రా, నేను రానువా, మీ ఇంట్లో ఎవడ అడుగు పెడతాడు? అటు నుంచి పాజిటివ్ వస్తే ఇటు నుంచి వచ్చిందా? అటు నుంచి వచ్చింది. నా మా ఇంటికి పోయినా రమ్మంటే నేను రానుపా అని అన్నారు. అంటే పాజిటివ్ అటు నుంచా ఇటు నుంచా? మన నుంచి పాజిటివ్ వచ్చింది, అటు నుంచి నెగిటివ్ వచ్చింది. అప్పుడు నీకే వచ్చింది. నేను ద్వేషం లేకపోబట్టేగా, మనసు ఏం లేకపోతేగా పాజిటివ్గా రమ్మన్నది. పాజిటివ్గా రమ్మన్నప్పుడు కూడా రాలేదంటే మనకి నెగిటివ్ మనసు ఉంది కదా. ఆ నెగిటివ్ మనసు పాజిటివ్గా నువ్వు రమ్మన్నప్పుడు నెగిటివ్గా రానన్నప్పుడు అప్పుడు నీకేం రావాలి? నెగిటివ్ మైండ్ రావాలా? పాజిటివ్ మైండ్ అలా ఉండాలా? అలాగే ఉండాలి పాజిటివ్ మైండ్. నా రోజుతో వాళ్ళు నేను పోయినా రమ్మన్నారు అనుకో, అప్పుడు ఏం చేయాలి నువ్వు? మొన్న నేను రమ్మంటే రాలేదు, పని మళ్ళీ నేను మీ ఇంటికి రావాలా? నేను రానిపో అనాలా? వెళ్ళాలా? అరే క్రీస్తు మనసున్న నడక ఎలా ఉంటుంది? ఇరువైపులో ఎదురువైపు నుంచి ఎంత భేదమైనా ఇటు నుంచి పాజిటివే, ఇటు నుంచి నెగిటివ్ ఉండకూడదు, అటు నుంచి నెగిటివ్ అయినా పాజిటివ్ ఉండాలి. అది విశ్వాస జీవితం. ఆ డెప్త్గా ఎవరైనా వచ్చారా?
భక్తి ప్రేమిస్తున్నాం దేశం ప్రేమిస్తున్నాం, మేలు చేస్తాం కీడు చేస్తాం. ఇంక నీ మనం ఎక్కడ అనుకుంటున్నా మనం పొందానని సేవ చేస్తానని? ఏది? షో ఇట్ ఇన్ యాక్షన్. బైబిల్ చెప్పిన మాట వరుసగా చెప్పింది కదా దేవుని మాటలో. ఏం చెప్తుంది దేవునికి వాక్యం? నువ్వు ద్వేషించు వారిని, కీడు చేసే వారికి, శపించే వారిని, దూషించే వారిని దీవించండి. అరే మార్పు పొందిన వ్యక్తి నువ్వు ఎలా ఉన్నావంటే మార్పు పొందిన ఎలా ఉన్నారు? దరిదాపు అట్లే ఉన్నావు. మార్పు పొందిన ఎలా ఉన్నారు? ప్రేమించడం ప్రేమిస్తున్నారు, ద్వేషించడం ద్వేషిస్తున్నారు, శపించడం శపిస్తున్నారు, దుమ్మెత్తిపోతున్నారు. అరే అంటారు, అసే అంటే ఏదంటే అది అంటున్నారు. సేమ్ వర్డింగ్. మరి విశ్వాసం ఎలా ఉండాలి? మన్నారు కూడా అలాగేనా? మరి ఇప్పుడు అలా ఉందా ఎలా ఉందా? ప్రభు చెప్పినట్టుందా? అలాగే మామూలు అవి కలిసిపోయాం మనం. అది తెలియట్లేదు నీకు. పేరు మాత్రం జీవించున్నానన్నా, పేరు మాత్రం పెట్టుకున్నావు కానీ నీవు మృతుడవే. నువ్వు మృతుడవే. ఈ మెట్టులు నీకు రానంత వరకు నీవు నష్టపోతావు. మరి ఎక్కడ చూసినా లోకములో ఎలాంటి భేదమైన మనతత్వాలు ఉంటున్నాయో, ఎటువంటి ప్రేమించలేకపోతున్నావు. వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉన్నావు, వాళ్ళతో మాట్లాడకుండా ఉంటున్నావు, వాళ్ళు మాట్లాడట్లేదు. దొరుకుతున్నాయా లేదా? నువ్వు ఎలా విశ్వాసం అనుకుంటున్నావు? క్రీస్తు యొక్క మనసు నీలో క్రీస్తు మనసు ఉంటే ఎలా ఉంటావా? ఎలా ఉంటావు? సిల్లో ఏం మాట్లాడాడు ఆయన? వీరేం చేస్తున్నారు? వీరిని దాని సంగతి నీకేం తెలుసు, దాని సంగతి అసలు నీకేం తెలుసు, అది ఎట్టంటాడు, అది ఎట్టంటుంది నీకేం తెలుసు అన్నాడు కదా. మరి ఏమన్నాడు? తిడుతుంటే వాళ్ళు ఏమన్నాడు? వాళ్ళు తెలియదు అన్నాడు. మరి ఊరుకున్నాడు, క్షమించమన్నాడు. అది ఏదా? అది ఇవాళ మార్పు పొందాను. ప్రతి వాళ్ళు 100 మంది 1000 మంది మార్పు పొందేమో సేవ చేస్తాం అంటున్నారు. ఈ 100లో 1000లో ఒక్కడైనా కనపడుతున్నాడా? ఇలాంటి వారు ఒక్కడైనా కనపడుతున్నారా? సహవాసంలో ఎంతమంది ఉన్నారు? సంఘంలో ఎంతమంది ఉన్నారు? కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఉన్నవాళ్ళు నువ్వు ఒకడుగా ఉన్నావా? కుటుంబంలో సంఘంలో ఉన్నవాళ్ళు నువ్వు ఒక వ్యక్తిగా ఉన్నావా? సహవాసం నువ్వు ఒక వ్యక్తిగా ఉన్నావా? ఆర్ యు వన్ అమాంగ్? గుడ్డి భక్తి చేస్తున్నావు. కడుపు నిండా కక్ష, క్రోధము. ఎంత క్రోధం అంటే అన్నం పొయ్యి మీద అన్నం పెట్టి మూత అయితే ఏమంటదు? శబ్దం వస్తుందా రాదా? ఏం శబ్దం వస్తుంది? చెప్పండి అమ్మాయి. అన్నం వంటలేదు చెప్పు. నువ్వు అన్నం వండితే ఏం శబ్దం వస్తుంది? ఉడికేటప్పుడు అరే 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 అంటుందా? మరే ఉంటుంది. చెప్పా. పొద్దు ఏ చెట్టు మీద అన్నం, ఏ ఇంట్లో అన్నం పెట్టినా సరే ఉడికేటప్పుడు ఏముంటుంది? తొక్క ఇవేంటి బస్సు ఆడుతున్నానండి. ఒక మనిషి పేరు ఇస్తే బస్సు పేరు ఆడుతున్నానండి. పేరు మీద నువ్వు మనసు పొందావా? సేవ చేస్తున్నావా? విశ్వాసవా? నువ్వు వాక్యం చెప్తున్నావా? సాయం చెప్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? విజ్ఞాపనం చేస్తున్నావా? దేవుడు సందేశం అడగాలి అని. ఈ మెట్టు లేకుండా నువ్వు ₹1,00,000 ఇచ్చినా అది నకిలీ నోటు. ఏంటి అది? నకిలీ దొంగ నోటు. అది అసలు నోటు కాదు. ₹1,00,000 అసలు నోటు ఇచ్చినా అది దేవుని సేవలో నకిలీ నోటు కింద ఎందుకు పనికిరాని పోతుంది. ఉపయోగించిన సరే అది నష్టంగా దారితీస్తుంది, లాభంగా దారితీస్తుంది. డోంట్ గివ్ కాంట్రిబ్యూషన్. క్రీస్తులాంటి మనసు నీకు లేకుండా బ్రతకకుండా నువ్వు ₹100 కాదు, ₹1,00,000 ₹1,00,000 ఇచ్చినా సరే అది దేవుడు దాన్ని వాడదాన్ని అలా కలిపేస్తాడు మట్టిలో. అంతే. అది మట్టిపాలైపోతుంది. కానీ క్రీస్తు స్వభావం కలిగి జీవిస్తుంటే 2 కాసులు ఇచ్చినా, ₹2 ఇచ్చినా, 2 పైసలు ఇచ్చినా అరే ఎంత ఇచ్చా నువ్వు ఇచ్చిందంతా మట్టిపాలైపోయింది. ఎంత ఇచ్చి విధంగా ఎంత ఇచ్చిందమ్మా?
2 కాసులే ఇచ్చింది. అది ఎట్లా సరిపోతుందండి? అది 2 రూపాయలు ఎట్లా సరిపోతాయండి? అరే 1 కోటి రూపాయలు కావాలా ఆ పనికి? 1 కోటి రూపాయలులో నువ్వే ఇచ్చేసావు. మీ ఇద్దరు సరే 50 లక్షలు ఇచ్చేసారు. పని అయిపోయిందా లేదా? పొరపాటున అవ్వదు. 2 కోట్ల పనికి 10 కోట్లు ఇచ్చినా పని అవ్వదు. అది పూర్తి అవ్వదు. అది మట్టిపాలు అయిపోతుంది. ఎందుకు? శాపగ్రస్తం అనేది. ఏ శాపగ్రస్తం ఏంటండి? అయ్యగారితో నిల్చున్నప్పుడు శాపగ్రస్తమా? క్రీస్తులాంటి మనసులు లేకుండా ఇచ్చింది శాపగ్రస్తమే అయిపోతుంది. తీసుకున్న మనసు నీకుంటే శాపగ్రస్తమైంది అవ్వదు. అది ఇంకా మాట చెప్పనా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఏంటి ఆ పిల్లడు ఏమి ఇచ్చాడండి? 5 రొట్టెలు. ఒక ఆయన అంటే అమ్మ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు పిల్లోడు. 5,000 మంది ప్రభు దేవుడు భోజనం పెట్టాడంటే ఒక ఆయన అన్నాడంట, ఆ రోజుల్లోనండి రొట్టె అనేది అక్కడ కొండ ఉంది, ఆ కొండంతా ఉండేది రొట్టె, అందుకని సరిపోయింది అన్నాడంట. కొండను చూపించి ఆ కొండంతా ఉండేది అటు రొట్టె కానీ చేప కానీ, అందుకని సరిపోయింది. అది సరిపోదు. ఎంతసేపటి సరిపోదండి? అవునా? యెహోవా దీవించినట్లు అది ఎన్నటన్నిటికీ దీనికరంగా ఉంటుంది. బి ఏ బ్లెస్డ్ లైఫ్. నువ్వు ఏ వయసులో ఉన్నా సరే, వయసు ఎంతదైనా పర్వాలేదు. నువ్వు సేవకుడు అయినా అవ్వకపోయినా, బతుకుడు అయినా అవ్వకపోయినా, బోధలు చేసినా చేయకపోయినా, లేదా గొప్ప కార్యాలు చేసినా చేయకపోయినా, పెద్ద అయ్యగారు కనబడకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, నిన్ను ఎవరు గుర్తించకపోయినా, ఎవరికి తెలియని వ్యక్తిగా ఉన్న నీవు చనిపోతే దేవుని సన్నిధిలో కూర్చుంటావు. ప్రపంచ పేరుగాంచిన వ్యక్తివైనా క్రీస్తు యొక్క మనసు నీకు లేకుండా ప్రవర్తిస్తే అక్కడ కనబడతావు. ఎక్కడ? నరకంలో కనబడతావు. దయచేసి నమ్మండి. నువ్వు ఏ భౌతికంగా ఏ అంతస్తులో ఉన్నావు సంగతి తీసి పక్కన పెట్టు. బైబిల్ చెప్పి క్రీస్తు చేసుకున్న మనసు మీరు ప్రపంచ ప్రఖ్యాతి సేవకుడు అయితే పొలం తీసుకెళ్తానన్నాడా? అద్భుతాలు చేస్తే పొలం తీసుకెళ్తానన్నాడా? స్వస్థత చేస్తే పొలం తీసుకెళ్తానన్నాడా? చెప్పలేండి అమ్మా. మంచి పాట పాడితే ప్రపంచంలో ఉన్న తల్ల కింద అయిపోయింది ప్రపంచం అంతా అలా తీర్చి పాట పాడితే నీకు పొలం ఇస్తాను దేవుడు. అందంగా కొట్టేస్తాడా? మరి ఏం చేయాలి? ఎవరికి ఇస్తాడండి? క్రీస్తు యేసయ్య చెప్పండి మనస్సు. క్రీస్తు యొక్క మనస్సు. క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు యొక్క మనస్సు ఉంది. ఆ మనస్సే నువ్వు తీసుకుంటే, ఆ మనస్సుని నీ ఆత్మకు ముడేసుకుంటే, చెప్పు. ఒక కోకిల ఉంది. ఏంటి? ఒక కోకిల ఏమంటది? కూ 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 అంటది. కూ కూ అంటది. అయితే ఒక కాకి ఏకలన్నీ తీసుకొచ్చి కోకిలకి కోకిల యొక్క రెక్కలకి కాకి ఏకలు కట్టారు. ఏ ఏకల? కాకి ఏకలు కట్టారు. ఇప్పుడు ఏ ఏకలు కట్టారు? ఎవరికి కట్టారు? ఇప్పుడు అరుస్తుంది. కావు 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 అని అరుస్తుంది. కాకి ఈగలు కట్టాం కదయ్యా. కావు కావు అన్నాళ్ళకి కాకిగలు కట్టింది. అది కోకిల ఉన్నప్పుడు కాకిగలు కట్టినా సరే అది కూ కూ అంటది. కాకి కోకిల కేకలు కట్టామనుకోండి కూ అది పొరపాటున అంటదా? నీలో క్రీస్తు యేసు మనసు నీకు లేకుండా ఆ పేరు పెట్టుకుంటే, ఆ ఈగలు కట్టుకుంటే, కాకి కోకిల ఈగలు కట్టుకుంటే కూ అంట వస్తుందా? కావు కావు అంటదా? అంతే అంతే. నీ బ్రతుకు. నా నామం ధరించిన నా ప్రజలు అన్నారు, నీ నామను ప్రదర్శించాం ప్రభా, నీ నామం ప్రభా, నీ నామం స్వస్థత చేసాం, నీ నామం దెయ్యాలు కొట్టి, నీ నామం నేను చేసాం ప్రభా. అన్ని ఏకలే. ఏంటి? దేనికి కట్టాడు? ఏకలని తీసుకెళ్ళి కోకిలి కట్టాడు. కాకి ఏకలు తీసుకెళ్ళి పనికొస్తాయా? కోకిలి ఏక కాకి కట్టుకుంటే దానివల్ల
ప్రయోజనం లేదు. మరేంటి మరేంటి? కోకిలకు కాకి ఈకలతో పని లేదు, తన ఈకలతోనే తానే ఎగురుతుంది. తర్వాత ఏం చేస్తుంది? తన స్వరాన్ని తాను, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెల స్వరాన్ని నేను వింటాను. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాకున్న చాలా చింత, చాలా చింత, చాలా చింత. రక్షించబడిన గుంపులో, సంఘాల్లో, సహవాసాల్లో దేవుని ఆత్మ లేకుండా పోతుంది. ఎంతమంది విశ్వాస సహవాసులు ఉన్నారు, ఎంతమంది ఒక్కో సంఘంలో మన విశ్వాసులు ఉన్నారు, ఒక కుటుంబంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు. కుటుంబ పరిధిలో కోకిల స్వరం వినబడుతుందా? అన్నదమ్ముల మధ్య కోకిల స్వరం వినబడుతుందా? అక్క చెల్లెల మధ్య కోకిల స్వరం కనబడుతుందా? కుటుంబ పరిధిలో కోకిల స్వరం వినబడుతుందా? క్రీస్తు యొక్క స్వభావం కనబడుతుందా? మనం వినండి, మన సంఘాలలో, మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘంలో కూడా కోకిల స్వరం వినబడుతుందా? మన సహవాసంలో అంతట్లో కూర్చున్నప్పుడు అక్కడే సహవాసం అంతా కూడుకుందనుకో, రెట్టిట్లో అంత సహవాసం కూడి జరుగుతుంది. ఆ చదువుకూడ అంతటిలో కూడా ఉన్నప్పుడు అందరూ సహవాసం ఉన్న విశ్వాసులు కాబట్టి అన్ని కోకిళ్ళని కూకుంటే ఏ వినపడే శబ్దం? కూ కూ కూ. అబ్బా 7,000 కోకిళ్ళు కూ కూ అని అంటుంటే ఎలా ఉంటుంది? కానీ సహవాస కోడికి ఇంటికి వచ్చేటువంటి, లేక సహవాస కోడకి వచ్చేటువంటి వారు కానీ, లేక సంఘానికి, నూజుడి సంఘానికి, మరొక సంఘానికి వచ్చిన విశ్వాసమైన వారు 100 మంది ఉన్నప్పటికీ కూడా ఒక కుటుంబంలో సహవాస పేరు మీద ఒక 5 ఉన్న కుటుంబంలో, సంఘంలో 500 మంది ఉన్న, సహవాసం 5,000 మంది ఉన్న, అది ఈ 3 సహవాసం అదే పేరు, సంఘం అదే పేరు, కుటుంబం కూడా అదే పేరులో ఉన్నాం మనం. పేరు 3 చోట్ల ఒకే రీతిగా ఉన్నది. కానీ అవి ఏమి స్వరాలు వినబడాలి? ఏమి స్వరాలు వినబడాలి? ఏమన్నాడు ఇస్సాకు? ఏమన్నాడు? స్వరం పేరు చూస్తేనేమో యాకోబు అంటున్నావు, స్వరం చూస్తే ఏసావు స్వరం వినబడుతుంది ఏంటయ్యా? ఇంతకీ వీరు ఎవరండి? ఇంతకీ యాకోబా లేకపోతే ఏసావా? ఏమని చెప్తున్నాడు? చెప్పేది ఏంటి? ఏసావు. స్వరం ఎవరిది? విశ్వాసి. కుటుంబంలో ఉన్నవాడా? కుటుంబంలో ఉన్నదానా? సంఘంలో ఉన్నవారా? సహోదరులు ఉన్నవాళ్ళారా? ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? నేను విశ్వాసిని. నీ పేరేంటి? నేను సేవకుడిని. నీ పేరేంటి? నీ అయ్యగారిని. నేను పేరేంటి? నా పేరు అన్నయ్య. నీ పేరేంటి? నా పేరు చెల్లి. ఏది ఏ స్వరం వినపడాలి? ఏ స్వరం వినపడాలి? కోకిల స్వరం వినపడాలి. ఏమి కనపడాలి? క్షమించుట, ప్రేమించుట. నువ్వు కీడు చేయకూడదు, కీడు చేసుకోవాలి, మరి మేలు చేయాలి. నువ్వు కీడు చేయకూడదు, కీడు చేయడానికి మేలు చేయాలి. నువ్వు ద్వేషించకూడదు, ద్వేషించని ప్రేమించాలి. ఈ 2 చేస్తుంటే నువ్వెవరివే? కోకిలా కాకివా? కోకిలా కాకివా? చెప్పు, కోకిలా కాకివా? నేను దేశిస్తాను, నాకు దేశిస్తాను, ఇంకా 2 సార్లు దేశిస్తాను. ఎవరెవరండి? కోకిల గారా మీరు? మరి ఎవరండి? ఏ అబ్బాయివి, ఏ అమ్మాయివి, ఏ అన్నయ్యవి, ఏ తమ్ముడివి, ఏ అక్కవి, ఏ చెల్లివి, ఏ విశ్వాసివి, ఏ విశ్వాసివి, ఏ విశ్వాసి, ఏ సంఘం విశ్వాసి, ఏ సేవకుడు, ఏ అయ్యగారు, నీ పేరేంటి? మనం ల్యాబ్లోకి వెళ్ళి పరీక్ష చేస్తే తెలుస్తుంది. చాలా సంవత్సరాల క్రితం వస్తారు హాస్పిటల్కి వెళితే అక్కడ ఒక ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్లో పనిచేస్తున్నారు, చూస్తున్నారు. వరండాలో ల్యాబ్లో చూస్తున్నారు. అయ్యగారు నమస్కారం అన్నాడు. నమస్కారం అన్నా. ఏంటి ఎలా వచ్చారు? ఎవరు పేషెంట్ చూడడానికి వచ్చాను అన్నా. అయ్యగారు మరి నేను ల్యాబ్లో ఉన్నాను, మోషన్ టెస్ట్ చేస్తున్నాను ఎవరిదో. మరి మీరు ఎమీబాస్ పురుగు ఎప్పుడైనా చూసారా అన్నాడు. ఎమీబియాస్ అని ఉంటుంది, పురుగు మీరు చూసారా అన్నాడు. విన్నాను కానీ చూడలేదు. మన ప్రాంతం అంతా ఎక్కువ ఉందంటే ఈ నేలల్లో. ఎవరైనా హాస్పిటల్ మీకు ఎమీబియాస్ ఉందంటున్నారు, మందు వాడుతున్నారు. నాకు ఉందన్నారు, అందుకని నేను మందు వాడలేదు. కానీ ఒక ఆకు పసరు తీసుకొని దాన్ని తిన్నాను నేను.
అలా నేను విన్నాను కానీ చూడలేదు అన్న. రెండేళ్ళు చూపిస్తాను లోన తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అద్దంలో పెట్టి చూడమన్నాడు. అద్దంలో చూస్తే చిన్న అద్దం పెంకు మీద చిన్న మోసం మొక్క పొర కనబడుతుంది అంతే. అద్దంలో పెట్టి చూస్తే అది చిన్న పలసగా నీరుగా ఉన్నటువంటి దానంక చూస్తే మన చింతగింజ చూసారా, చింతగింజ అంత పరిమాణం ఉంది. అంతకన్నా ఎర్ర రంగులో ఉంది. బాగా సూడిది ఇట్టిట్ట కదుగుతున్నాయి. అద్దం పక్కన పెట్టి చూస్తే నీటి చుక్కలాగా ఉంది. అద్దం పెట్టి చూస్తే బాగా సూడి నడవలేక నడుతున్నాయి. ఒకటి ఎంత ఉంది, ఎంత చింతగింజ అంత ఉంది. ఇదేనండి అన్నాడు. నేనేం చేశా, నేనేమన్నా, నాకేం కోపం, నేనేమన్నా? అద్దంలో పెట్టి చూడు, కీసేక మనసుతో చూడు, నీ మనసు కనపడద్ది. ఏంటి కీసేక మనసుతో చూస్తే నీ మనసు కనపడద్ది. నీ మనసుతో నువ్వే చూస్తే ఏం కనపడద్ది? నీ మొహం కనపడద్ది. ఏంటి ఏం కనపడద్ది? నీ మొహం కనపడద్ది. చాలా విచారంతో మాట్లాడుతున్నాను. నీ మాటలు క్రైస్తవ సమాజం వృద్ధి పొందుతుంది అనుకుంటున్నాం. పెద్ద సహవాసం అనుకుంటున్నాం. ఎన్నో సంఘాలు అనుకుంటున్నాం. ఎంతోమంది విశ్వాసం అనుకుంటున్నాం. విశ్వాస కుటుంబం అంటున్నాం. సేవన కుటుంబం అంటున్నాం. చాలా విచారం. క్రీస్తు యేసుగా మనసు ఉన్నదా? అమ్మకేనా అని క్రీస్తు యేసుగా మనసు, అప్పజల్లుల మధ్య క్రీస్తు యేసుగా మనసు, అన్నదమ్ముల మధ్య క్రీస్తు యేసుగా మనస్సు ఉన్న ప్రతి వ్యక్తిలోని క్రీస్తు యొక్క మనసు ఉన్నప్పుడే మనం దేవుని సంఘముగా మారిపోతాం. క్రీస్తు యొక్క మనసులో ఉన్నామా? క్రీస్తు యొక్క మనసు కలిగిన వారిగా ఉన్నామా? ఐక్యత ఉన్నదా? నిందలు ఒకరి మీద ఒకరు, ఇటు ఒక మనిషి ఏంటమ్మా ఆ మనిషి మీద దుమ్మెత్తిపోతుంది, నువ్వేంటమ్మా ఈ మనిషి మీద దుమ్మెత్తిపోతుంది, ఏంటమ్మా ఈడేంట్రా ఆడు అట్టంటాడు, నువ్వేంట్రా ఆడట్టంటాడు. ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు వైరల్ చేసుకుంటూ, ఒకరినొకరిని అదే భాషతో తు అంటే తు అంటున్నారు. నువ్వు మంచిది కాదు, మంచిదాన్ని కాదు, మంచివాడు కదా మంచి. ఇరుపక్షంలో కూడా అదే వస్తుంది. కానీ భక్తి నీ క్రీస్తు మనసు నీకున్నట్లయితే ఎదుటి వారి నుంచి నువ్వు నెగిటివ్ వస్తున్నా సరే, అటు పనికిమాలుడు అని అంటున్నా సరే, అది మనిషి క్రీస్తు మనసు లేక పనికిమాలుడు అంటున్నా, పనికిమాలు దాని అంటున్నాడు. క్రీస్తు మనసు నీకున్నట్లయితే నువ్వేం చేస్తావు? అసలు పనికిమాల నువ్వు అనవు అన్న దాన్ని పట్టించు కొనకుండా ప్రేమతో ముందుకు వెళ్తావు. అవి వాక్ షల్ వి వాక్? మనం నడుద్దామా? క్రీస్తుతో కూడా నడుద్దామా? క్రీస్తుతో కూడా నడుస్తున్నావా? కాబట్టి దయచేసి గమనించండి. అపవాది నిన్ను వెంటాడుతున్నాడు. సహవాసం చెప్పుకున్న వ్యక్తులలో 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో ఎవరైనా ఉన్నారా ఈ మనస్తత్వం గలవారు? ఎవరు లేకపోతే ఎవరు వెళ్ళరు పరలోకానికి. లేక 10,00,000 మందిలో 2 ఉంటే 2 వెళ్తారు. 20 మంది ఉంటే 20 మంది వెళ్తారు. 200 మంది ఉంటే 200 మంది వెళ్తారు. ఎవరు లేకపోతే వెళ్ళే గుంపులో ఉందామా? విమర్శించే గుంపులో ఉందామా? ద్వేషించే గుంపులో ఉందామా? ద్వేషించుకొని ప్రేమించే గుంపులోకి వెళ్దామా? పరం వెళ్ళే గుంపులో ఉన్నావా? నరకం వెళ్ళే గుంపులో ఉన్నావా? క్రీస్తు మనసును కలిగి ఉన్నట్లయితే నువ్వు ఇతరులను క్షమిస్తావు, ఇతరులను ప్రేమిస్తావు, వాళ్ళని ద్వేషించడం మళ్ళీ తిరిగి నువ్వు ఇన్ రిటర్న్ వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రేమిస్తావు. ఇంకా క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఇక్కడ క్రీస్తు యొక్క మనసు గల వారికి ప్రశ్నార్థకమా? క్రీస్తు మనసు ఉంటే ఒకరిని నిందించడం లేదే, ఒకరు నిందించేది లేదు, నిందించిన దాన్ని ఎట్లా నిందించారు అనేది కూడా ఇరువైపులా లేకుండా పోతుంది కదా. హౌ సాఫ్ట్ ఆలోచించండి. ఇక్కడ చాలా చింతతో మాట్లాడుతున్నాను. 5 దినాల్లో దేవునాత్మ కలిగి ఉన్నామని అనుకుంటున్నాము, కానీ క్రీస్తుగా మనసు లేని వారిగా ఉంటున్నాం. వ్యక్తిగతంగా చూసినట్లయితే ఎక్కడ క్రీస్తు ఇద్దరు విన్నారంటే వారిద్దరి మధ్య క్రీస్తు యొక్క మనసు, ముగ్గురుంటే క్రీస్తు యొక్క మనసు, ఎంతమంది అంతమంది క్రీస్తు యొక్క మనసు. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారు, 10 మందిలో కూడా క్రీస్తు యొక్క మనసు ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ ఎనీ వైరల్, ఎనీ డిఫరెన్స్, ఎలా నిందించుకుంటూ ఉంటుందా? కోపాలు ఉంటాయా?
బాధలు ఉంటాయా? ద్వేషాలు ఉంటాయా? ఇటుపాటు ఉంటుందా? మాట్లాడుకోవడం మానేయటం ఉంటుందా? రాకపోతే ఆగిపోతాయా? కమన్ మన ఆగిపోతాయా? విమర్శలు ఉంటాయా? ఏముంటాయా? ఏమీ ఉండవు. ఏమయ్యా అమ్మో వాడు మంచివాడు కదండి, ఎరా అమ్మో వాడు మంచివాడు కదండి, ఇరుపక్షులు అదే స్లోగానే. అంటే అక్కడ లేడు ఇక్కడ లేడు ఎవరు. అక్కడ క్రీస్తు మనసు లేదు, ఇక్కడ క్రీస్తు మనసు లేదు. వాడు ఇట్లాంటి వాడు, అరే నువ్వు ఇట్లాంటి వాడు అంటున్నాడంట. ఏమో వాడు నన్ను ఇట్లాంటి వాడు అన్నా కానీ నేను అనేమన్నా. మరి అప్పుడు నీదన్నా క్రీస్తు మనసు ఉందా? అటువైపు దెయ్యం మనసే పని. నీలో క్రీస్తు మనసు ఉందా చెప్పు? నీలో క్రీస్తు మనసు ఉంటే దెయ్యాన్ని ఏం చేయాలా? వరగొట్టాలా? మీకు దెయ్యం పట్టించుకోవాలా? దేశించమని దేశిస్తున్నావు అంటే అర్థం ఏంటి? అది పట్టిన దెయ్యం నీకు పట్టిందన్నమాట. సమాధానకర్తనే దేవుడు క్రీస్తు తనకు మనసు మనకి ఇవ్వడానికి ప్రభు అన్నాడు యోహాను సువార్త 17 నేను తండ్రి ఏకమై ఉన్నాము. చెప్పండి, నేను తండ్రి ఏకమై ఉన్నాము, మీరును ఏక మనసులో ఉండండి. క్రీస్తు తెలుసుకున్న మనసు మీరును కలిగి ఉండండి. తండ్రియు నేను ఏకమై ఉన్నాను. ఆ 17 మీరును ఏకమై ఉండండి, ఏక మనసులో ఉండండి, ఏక మనసులో ఉండండి. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.